మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మూడో యుద్ధ పరిస్థితులు గల్ఫ్ దేశాలు ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో మూడో యుద్ధ పరిస్థితులు దాపరించాయి. ఆ నేపథ్యం నుంచి యుద్ధోన్మాదం సంబంధించి వచ్చిన కవిత. యుద్ధంతో శాంతి జనిస్తుందా, అశాంతి జ్వలిస్తున్నదా? యుద్ధంతో ఉన్మాదంను ఆపుతున్నారా, ఉన్మాదాన్ని పెంచి పంచుతున్నారా? డబ్బున్న మందు గుండున్న దేశాల ఆలోచన ఆచరణ మరో దేశ సార్వభౌమాధికారాన్ని కాలరాస్తే ఎట్లా? అరాచకాన్ని అణచడం అరాచకతంతోనే సాధ్యం అంటే ఎట్లా? అంతర్జాతీయ కట్టుబాట్లు ఒట్టి మాటల నీతి రాగలేనా? సామాన్యులపై యుద్ధ క్షిపణులు జారవించే సంస్కృతి ఇది ఏది యుద్ధ నీతి? ప్రజలు గెబ్బేలెత్తుతున్నారు బాంబుల మూటలో, క్షిపణుల వేటలో. నలిగిపోయేది ప్రజలే, తరిగిపోయేది ప్రజావనరులే, మునిగిపోయేది ప్రజా జీవితమే. చర్చలకు తావే లేదంటూ కుట్రలకు తెరదీశారు. దాడుల్లో స్కూలు భవంతులు, శిథిలాల్లో చిన్నారుల భౌతవ్యం. యుద్ధం ఏడ జరిగినా ప్రజలకే పన్నుల భారం. తుపాకీ మందు అమ్మే బేరగాళ్ల వ్యాపారాభిలాషతో కుంటి సాకులతో యుద్ధంను ఆహ్వానిస్తున్నారు. ఈ ఆహ్వానం వెనుక ఆదాయ మార్గమే యుద్ధానికి ఆజ్యం. యుద్ధం కొనసాగితే దాచిన మందు సామాగ్రిని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనే వ్యాపార వాణిజ్య అభిలాష, పెద్దరికం మాటిన దాగిన దొంగ నాటకాలు ఇదో రకం దోపిడీ. ఈ వింత నాటకంలో బలి పశువులు అమాయక ప్రజలే. యుద్ధ ప్రేమికులు యుద్ధ మేఘాలను మహింపజేస్తున్నారు మరపి రంగులతో. కమ్ముకున్న మేఘాలు రక్తంలా కురుస్తున్నాయి. ఈ రక్తపు టేరులు ఎవరి దాహాన్ని తీరుస్తున్నాయి, మరెవరికి ద్రోహం చేస్తున్నాయి. ఓ దేశ ఆధిపత్యం కొరకో, ఓ నాయకుడు పైత్యం కొరకో జరిగే నేటి యుద్ధం శాంతినెట్లా నిలబెడతాయి? ముమ్మాటికి యుద్ధం యుద్ధోన్మాదమే. కమేనిని బూచిగా చూపెట్టి ప్రపంచ ప్రజలను పీడించే నిజమైన నీచ్ కమీనే ఎవరు? ఆధిపత్య భావజాల మీద తటస్థ దేశాల అనియోద్యమ దశాబ్దాల సాధన సాగిలపడ్డది, ముందుకు సాగనన్నది. ఈ మార్పు ఎవరి మెప్పు కొరకో, మరి ఎవరి ముప్పు కొరకో? చెడుపై ఎప్పుడు మంచే జయించాలే, తప్పేం లేదు. యుద్ధం ద్వారానే ఫలితమనే ఊహను దాటి చర్చల వ్యూహం ద్వారా శాంతి జనిస్తుంది కదా. చర్చల దారాలను మూసేసిన దగులుబాజీలు మేలుకొనాలే, మేలుకోరాలే. యుద్ధం ఎప్పుడు భవిష్యత్తుకు కాకంటే శాంతి మాత్రమే భవిష్యత్తుకు పూచి.